హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. రెండు కూడా ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్ అనమాట. ఒకటి బజాజ్ ఫైనాన్స్, తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది రీసెంట్గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏమాత్రం కిందకి రాకుండా ముందుకు వెళ్తుంది. గతంలో చాలామంది మన వీడియోస్ కింద దీని గురించి అడిగారు, బట్ నేను దాని గురించి మనం ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. సో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దాని గురించి కొంత మనం కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. బజాజ్ ఫైనాన్స్ వర్సెస్ జియో ఫైనాన్స్ని అంటే రెండు కంపెనీస్ని కంపేర్ చేయకూడదు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఎన్బిఎఫ్సిలో ఉంటూ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసింది ఇన్వెస్టర్స్ అందరికీ. మొన్నటి వరకు ఒక 1.5 to 2 years బ్యాక్ వరకు కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ బజాజ్ ఫైనాన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వెల్త్ క్రియేట్ చేసింది. రీసెంట్గా అందరికీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఎవరెక్కడ కొన్నా అందరికీ మంచి లాభాలు ఇచ్చిన కంపెనీ. సో రెండిట్లో ఏది బెస్ట్? ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ తర్వాత బాగా కరెక్ట్ అయింది. సో బజాజ్ ఫైనాన్స్లో ఏం చేయాలి అనే అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా బజాజ్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ ఫైనాన్స్ కనుక గమనిస్తే రిజల్ట్స్ పరంగా మీరు చూస్తే గ్రోత్ అయితే బాగుంది, కానీ స్టాక్ పడింది. గ్రోత్ ఎంత అండి? ఇయర్ కానీ గమనిస్తే 21% గ్రోత్తో ప్రాఫిట్స్ నమోదు చేసుకుంది. 31% రెవెన్యూస్ పెరిగాయి లేటెస్ట్ క్వార్టర్ పరంగా. ఇక ఓవరాల్గా కంపేర్ లాస్ట్ ఇయర్కి 33% రెవెన్యూస్లో గ్రోత్ ఉంది 2023కి 2024కి అనమాట. ఓవరాల్గా అంతా బ్రహ్మాండంగా ఉంది. ఏమంటాము నెగిటివ్ పరంగా చూడాలంటే ఏం లేదు. ఎన్పిఎస్ కూడా తగ్గాయి. ఒకే ఒక నెగిటివ్ ఎన్ఐఎం అంటాం, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, అదొకటి 21 basis pointsలో తగ్గింది. అయితే స్టాక్ ఎందుకు పడింది? అన్నీ బాగున్నాయి అంటున్నారు, స్టాక్ ఎందుకు పడింది? ఒక టైంలో మీరు అంటే లాంగ్ బ్యాక్ చూస్తే అంటే 2014 నుంచి 2020 వరకు ఈ కంపెనీలో ఎవరు ఎక్కడ కింద కొన్నా స్టార్టింగ్ నుంచి అండి, అంటే కంపెనీ ప్రారంభం నుంచి కూడా ఎవరెక్కడ కొన్నా అందరికీ లాభాలు ఇచ్చుకుంటూ పోయింది. లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కోట్లు ఇచ్చిందనమాట ఈ కంపెనీ. సో ఆ విధంగా వెల్త్ క్రియేట్ చేసింది. నిజంగా బిజినెస్ కూడా ఆ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళింది. అంటే మనం ఇవన్నీ కూడా మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దేంట్లో ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని అర్థం చేసుకోండి. సో బజాజ్ ఫైనాన్స్ ఏం చేసిందంటే ఇప్పుడు కాదు, 15 years 16 years బ్యాక్ ఒక కొత్త బిజినెస్ యూఎస్పీ అంటాం, అంటే వీళ్ళకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. వీళ్ళంటూ ఒక ఫార్ములా అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు. అంటే సో వీళ్ళ మెయిన్ బిజినెస్ ఇప్పటికీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మెయిన్ బిజినెస్ అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి మీద. అంటే వీళ్ళు ఒక టీవీ కొనుక్కోవాలి అని మీరు ఏదన్నా షాప్కి వెళ్తే, హోమ్ అప్లయన్సెస్ షాప్కి వెళ్తే, సో టీవీ మీరు ఏ విధంగా కొనుక్కోవచ్చు, బజాజ్ ఫైనాన్స్ ద్వారా మీరు 0 interest అంటారు. ఆ విధంగా అంటే మీ దగ్గర నుంచి ఎటువంటి గ్యారంటీలు కానివ్వండి ఇవన్నీ ఏం లేకుండా మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. మీరు మంత్లీ ఈఎంఐ లాగా పే చేసుకుంటూ పోతారు. సో ఇటువంటి ఒక కొత్త బిజినెస్ని వీళ్ళు సృష్టించారు. ఆ విధంగా తర్వాత బజాజ్ కార్డ్స్ అని ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోయారు. అద్భుతమైన గ్రోత్. ఆ టైంలో అంటే ఒక 15 years 20 years బ్యాక్ పరిస్థితి అంటే ఎవరన్నా ఏదైనా కొనాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. అంటే ఇప్పుడంత మనీ ఫ్లో అయితే లేదు అప్పుడు. సో 100% ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది డబ్బులు ఉన్నా కూడా ఈఎంఐల ద్వారా తీసుకుంటారు, అది వేరే విషయము. సో ఆ టైంలో ఎవరైనా టీవీ కొనాలనుకోండి, ఈ బజాజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకుంటే వాళ్ళకి స్టార్టింగ్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఈఎంఐ ద్వారా టీవీని తీసేసుకోవచ్చు. ఇటువంటి ఒక యూఎస్పీని వీళ్ళు తీసుకువచ్చి ఆ టైంలో బ్రహ్మాండమైన గ్రోత్ నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఒక దశలో దీని పిఈ ఎప్పుడు కూడా 70-80 PE ఉండేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఎంత ఎక్స్పెన్సివ్ మీరు ఆలోచించండి. ఇప్పుడు కాదు, 2020కి ముందు అంతా కూడా 70-80 PE ఉండేది. అయినా సరే ఒక దశలో 90 PE కూడా వెళ్ళింది. అయినా సరే స్టాక్ పెరుగుతూ ఉండేది. సో ఇప్పుడు లేటెస్ట్గా 30 PEకి వచ్చి అంటే బాగా తగ్గిపోయింది. పిఈ అనేది బాగా తగ్గింది, అయినా స్టాకు పెరగటం లేదు. లాస్ట్ ఒక 6 నెలలుగా కొంచెం పెరిగింది. మళ్ళీ ఇన్ని రోజులు పెరిగింది, ఒక రోజే మళ్ళీ పడిపోయింది అనమాట రిజల్ట్ తర్వాత. సో ఏమైంది అంటే అసలు రీజన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇంతకుముందు వీళ్ళు ఒక్కరే ఉండేవాళ్ళు ఈ బిజినెస్లో. ఇప్పుడు
మల్టిపుల్ ప్లేయర్స్ వచ్చారు. చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో వచ్చారు. కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సింపుల్గా టైం మనకి ఎక్కువ ఉండదు కాబట్టి చెప్తున్నాను. విపరీతమైన కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అది రీజన్ అండి. సో ఇప్పుడు కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2018 కానీ 18-19లో వీళ్ళకి 45% రెవెన్యూ గ్రోత్ ఉన్నది. అదే రీసెంట్గా 33% గ్రోత్, అంటే తగ్గింది. స్లోగా మీరు అబ్జర్వ్ చేస్తే కీన్గా ఆ రెవెన్యూస్ కానీ గమనిస్తూ ఉంటే, అంటే ఇప్పుడు లేటెస్ట్ లాస్ట్ ఇయర్తో కాకుండా మీరు ఒక 17, 18 ఆర్ 16 ఆ టైంలో రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి క్వార్టర్లో, ఇప్పుడు అప్పుడు గ్రోత్ ఎంత ఉంది, ఇప్పుడు గ్రోత్ ఎంత ఉంది చూసుకుంటే స్లోగా తగ్గుతూ ఉంది. అది మెయిన్ రీజన్ ఈ స్టాక్ పడడానికి. అయితే దీన్ని ఏం చేయాలి? సో ఇక్కడ నుంచి భారీగా అయితే కరెక్షన్ రాదండి. కాకపోతే ఒకటి నెల కొంచెం వీక్గానే ఉంటుంది. సో ఫ్రెష్గా కొనాలి అనుకునే వాళ్ళు ఒక 1 మంత్ వరకు వెయిట్ చేసి తీసుకోండి. కాకపోతే ఇదేంటే కొనేసి వదిలేసే స్టాక్ కాదు. ప్రాఫిట్ ఖచ్చితంగా మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ట్రేడింగ్కి బాగా పనికొస్తుంది. బాగా ఎటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు అలా కొనుక్కొని మళ్ళీ ఒక బౌన్స్ అయినప్పుడు ఒక 10%, 12% కైండ్ ఆఫ్ బౌన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ తీసుకోండి. ఆ విధంగా దీంట్లో చేసుకోవచ్చు. ఇది బజాజ్ ఫైనాన్స్ గురించి. ఆల్రెడీ కొన్నవాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక 1 మంత్ 1 మంత్ తర్వాత మీరు కొంచెం యాడ్ చేసుకొని ప్రయత్నం చేయండి. కొంచెం మళ్ళీ బౌన్స్ ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాల్యూ పరంగా పడుతున్నప్పుడల్లా కూడా తగ్గిపోతుంది. అంటే వాల్యుయేషన్ తగ్గుతుంది, అంటే మనకి తక్కువ పీక్ దొరుకుతుంది కాబట్టి కొనుక్కోవచ్చు. ఇంకా మరీ లాంగ్ టర్మ్ అయితే వద్దండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు మర్చిపోతాను అటువంటి వద్దు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి. ఇది సో బజాజ్ ఫైనాన్స్ గురించి. ఇక జియో ఫైనాన్షియల్స్ మీ అందరికీ ఇదేంటంటే లాస్ట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా వెల్త్ క్రియేట్ చేస్తే జియో ఫైనాన్షియల్స్ రీసెంట్గా వచ్చింది, లిస్ట్ అయింది. వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ మంచి రిటర్న్స్ ఇచ్చింది. కాకపోతే దీనికి తేడా ఏంటి అంటే దీనికి బిజినెస్సే లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిజినెస్సే లేదు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము లెండింగ్ అంటే లోన్స్ అందరు చేసే పనే. తర్వాత ఇన్సూరెన్స్ బ్రోకింగ్ వీళ్ళ బిజినెస్. అంటే మేము ఫ్యూచర్లో ఏం చేస్తామని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ బ్రోకింగ్లోకి వస్తా అంటున్నారు. అదేవిధంగా పేమెంట్ బ్యాంకింగ్లోకి వస్తామంటున్నారు. అదేవిధంగా పేమెంట్ సొల్యూషన్స్ ఇవన్నీ చేస్తాం ఫ్యూచర్లో, ఇవన్నీ మేము చేస్తాము, మీరు మా స్టాక్ని పెంచండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. లైక్ హెచ్డిఎఫ్సి లిస్టెడ్ కంపెనీ ఉందిగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ. వాళ్ళు మన ఇండియాలో పెద్దది అంటే ఏఎంసీలో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనమాట. హెచ్డిఎఫ్సి ఏఎంసీకే అంత పెద్ద కంపెనీకే 78,000 కోట్ల మార్కెట్ క్యాప్ అండి. ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఇప్పటికీ బిజినెస్సే లేదు, 2,42,000 కోట్లు మార్కెట్ క్యాప్. మీరు ఆలోచించుకోండి. ఇంకా మీరు బజాజ్ ఫైనాన్స్ కొంటారో జియో ఫైనాన్స్ కొంటారో ఎందుకు పెరుగుతుంది అంటే ఇంకా అది మీరే చెప్పాలి. ఎందుకు పెరుగుతుంది ఏంటి ఇవన్నీ మనం డైరెక్ట్గా చెప్పలేమనుకోండి. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ దీంతో పాటు వీళ్ళు ఏంటంటే బ్రోకింగ్లో వస్తూ ఉంటున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే లైక్ బ్రోకింగ్ కానివ్వండి, వెల్త్ మేనేజ్మెంట్ అంటే హై నెట్వర్త్ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేయడము, ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వడం, ఇదనమాట. ఈ దీంట్లో కూడా చాలా ముంబైకి పోతే 100 కంపెనీస్ ఉన్నాయి. బ్రోకింగ్ కంపెనీస్ అంటే అది కూడా మనకి తెలిసిందే, 100 కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ జిరోదా మీ అందరికి తెలిసిన బ్రోకింగ్ కంపెనీ. ఆ కంపెనీ ప్రమోట్ చేసిన ఆయనకంటూ ఒక యూఎస్పీ ఉంది. ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, తర్వాత ఒక విజన్ ఉంది, ఒక యూఎస్పీ ఉంది. అటువంటిది ఉండాలి. అటువంటిది ఉండగలిగితేనే ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాం. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఈ రోజుకి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకంటూ ఒక యూఎస్పీ ఆ రోజు క్రియేట్ చేశారు. సో ఎవరు లేని దాని దగ్గరికి వెళ్ళి ఒక ఏం లేని చోట ఒక బిజినెస్ని తీసుకొచ్చారన్నమాట. సో అట్లనే వీళ్ళు ఈ విధంగా చేయగలుగుతారా అంటే వీళ్ళు ఇండివిజువల్గా కాదండి. ఇప్పుడు రిలయన్స్ అంటే మళ్ళీ దీనికి వేరే టీంని పెడతారు. సో 10 మంది కలిసి నిర్ణయాలు తీసుకుని అట్లా కాదు, ఎవరన్నా ఇండివిజువల్గా. ఇప్పుడు డీమార్ట్ అంటే దాని వెనకాల ఉంది దమానీ గారు, ఆయన యూఎస్పీ అది. డీమార్ట్ ఖచ్చితంగా ఆయన యూఎస్పీ. సో ఇంకొకరు వచ్చి ఆ పని చేయలేరండి, ఆ దమానీ గారే చేయగలుగుతారు, వేరే వాళ్ళు వచ్చి చేయగలలేరు. ఆ విధంగా అమెజాన్ ఈరోజు వెల్త్ క్రియేట్ చేసింది అంటే అమెజాన్ ప్రమోట్ చేసిన జెఫ్ బెజోస్, అది వాళ్ళదే ఆ యూఎస్పీ, వేరే వాళ్ళు ఆ పని చేయలేరు. అదేవిధంగా జొమాటో ఈరోజు ఉంది అంటే జొమాటో ప్రమోట్ చేసిన అటువంటి యూఎస్పీ ఉండగలిగితే ఇవన్నీ చేయగలుగుతారండి. అదే పైసా బజార్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టంగానే మనం అన్ని బిజినెస్లో సక్సెస్ అవుతామని లేవు. కాకపోతే రిలయన్స్ వాళ్ళది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ బిజినెస్లో వాళ్ళు ముందుకు వెళ్తారు. లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, అవి చేసుకోవచ్చు. తర్వాత టెలికాంలో ఉన్నారు, అంటే రిలయన్స్ మనకి
టెలికాం తెలిసిందే కదా. అదే మీరు రీటైల్కి విషయానికి వస్తే వాళ్ళ నెంబర్స్ చూపిస్తున్నారు కానీ బట్ మీరు చూడండి రిలయన్స్ రీటైల్కి వెళ్ళండి, మీకు నచ్చుతుందా, మీకు ఆ పరిస్థితులు అంటే మీకు అంత నిజంగా అంత ప్రొఫెషనల్గా ఉన్నారా. అదే మీరు ట్రెంట్ అంటే ట్రెంట్కి వెళ్ళండి, వెస్ట్ సైడ్స్, ట్రెంట్ అంటే వెస్ట్ సైడ్స్ అండి, వెస్ట్ సైడ్స్కి వెళ్ళండి. అదేవిధంగా వేరే రీటైల్ విజేత సూపర్ మార్కెట్కి వెళ్ళండి, రత్నదీప్కి వెళ్ళండి, అక్కడ ఎట్లా ఉంది, రిలయన్స్లో ఎలా ఉంది పరిస్థితి మీరు గమనించండి. ఇవి ప్రాక్టికల్, ఈ విధంగానే మనం బిజినెస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ విధంగా గమనించగలిగితేనే నిజంగా బిజినెస్ ఉందా వీళ్ళకి, లేకపోతే ఈ నెంబర్స్ అంతా కూడా ఏం లేకుండా చూపిస్తున్న నెంబర్స్ అని మీరు తెలుసుకోగలుగుతారు. దాని గురించి నేను కామెంట్ చేయను, బట్ కంపేర్ చేస్తున్నాను. ఇదేమో బజాజ్ ఫైనాన్స్ ఏమో 55,000 కోట్ల రెవెన్యూస్ ఉండి 18,000 కోట్ల ప్రాఫిట్ ఉన్న కంపెనీకి మార్కెట్ క్యాప్ 4,16,000 కోట్లు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ బిజినెస్ లేని కంపెనీకి 2.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ రిలయన్స్ జియో ఫైనాన్షియల్ అనమాట. సో మీరే కంపేర్ చేసుకోండి. సో అయితే స్టాక్ పెరిగింది. స్టాక్ పెరగడానికి రకరకాల కారణాలు, అది మనం డైరెక్ట్గా చెప్పలేమనుకోండి. సార్ ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకి బిజినెస్ స్టార్ట్ అయ్యి నిజంగా నెంబర్స్ చూపించి అప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చు. నేనైతే నో అని చెప్తాను, మీ ఇష్టం. ఓవరాల్గా బజాజ్ ఫైనాన్స్ అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు. వచ్చిన తర్వాత మీరు కొనుక్కోండి. అట్ ద సేమ్ టైం మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఒక 10 to 15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్తో మీరు బుక్ చేసుకొని ఎగ్జిట్ కాండి. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.